7వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 87 కీర్తన 6వ వచనం చదవండి. ఒకళ్ళు ఓపెన్ చేశారా బైబిల్? 87 కీర్తన 6వ వచనం. యెహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, భాగ్యరాజు గారిని బట్టి, వారి యొక్క సతీమణి విజయకుమారిని బట్టి ప్రభువానికి స్తోత్రాలు. వారిని ప్రేమించినటువంటి సరితాను బట్టి, హరితాను బట్టి ప్రభువా, ముఖ్యంగా ఈ రోజునైనా జన్మదిన వేడుకలు జరుపుకొనుచున్నటువంటి గిరీష్ కుమార్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి సంఘాన్ని బట్టి, బంధువుల అభిమానులు బట్టి ప్రభువా, చుట్టుపక్కల వింటున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రభువా, అయ్యాదు ఈ రాత్రికాల సమయంలో కావలసిన మాటలు అందించడానికి నీ సేవకుడునైనా నిలవబడి ఉంటుండగా, నీ సేవకుని మరుగుపరచి నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారాగా మాట్లాడమని నీ నామ మహిమార్థమైనటువంటి మాటలు ప్రకటిస్తుండగా, దేవాది ఇట్టి కృపనునైనా ఈ యొక్క ప్రాంతంలో కలుగు చేసినందుకు స్తుతి చెల్లిస్తూ, అయ్యా ఈ కుటుంబానికి చేరి వచ్చిన ప్రజలకును, అయ్యా దూరం నుండి వినుచున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రి రక్షణ ఆశీర్వాదము కలుగునట్లుగా నీ కార్యము జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జన్మించారని చెప్పేసి అని రాయించమని దేవుడు సెలవిస్తున్నాడంట. హల్లెలూయా. జనాభా లెక్కలు మనకు కూడా తెలుసు కదండి, మనకు జనాభా లెక్కలు రాస్తారు కదా. ఇంతకు మీ అందరి పేర్లు ఉన్నాయి ఆ జనాభా లెక్కల్లో? ఎవరి పేరైనా లేదా? ఉన్నాయి కదా. లూకా సువార్త 2వ అధ్యాయములో 1వ వచనం చూస్తే, సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయించవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ బయలుదేరింది. ఆ అధికారి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రతి దేశములో కూడా జనాభా లెక్క రాయడం ప్రారంభమైంది. అలాగే జనాభా లెక్క ప్రారంభమైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి సమీప పట్టణాలకి, ఏ పట్టణానికి సంబంధించిన వారు ఆ పట్టణంలోనికి వెళ్ళి మీ పేర్లు శిశువు యొక్క పేరు రాయించడానికి బెత్లెహేమ్ అనే పట్టణానికి వెళ్ళారు. హల్లెలూయా. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఏం చేశారండి? జనాభా లెక్క రాయించుకోవడానికి బెత్లెహేము అనేటువంటి పట్టణానికి వారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళ పేర్లు రాయించుకున్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మనము గమనించినట్లయితే జనాభా లెక్కలో మన పేరు ఉండడం చాలా అవసరం. ఆ పేరు కనుక లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. పేరు ఉండాలంటే 7 కాదు. మొట్టమొదట నీవు ఏ హాస్పిటల్లో జన్మించావో ఆ హాస్పిటల్లోకి వెళ్ళి ఒక కాగితం తీసుకొచ్చుకోవాలి. మా హాస్పిటల్లో ఫలానా రోజు ఫలానా టయానికి పుట్టారని చెప్పేసి హాస్పిటల్లో ఒక పేపర్ ఇవ్వాలి. అది తీసుకెళ్లి ఎక్కడ ఇవ్వాలి? మున్సిపాలిటీ ఆఫీసులో ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం పేరు పెట్టారు అని అడుగుతారు. ఫలానా పేరు అని చెప్పేసి అంటే ఆ పేరు రాసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారు? సచివాలయానికి వెళ్ళండి, అక్కడ మీకు సర్టిఫికెట్ ఇస్తారంటారు. మీ సేవా కేంద్రంలో కానీ సచివాలయంలో కానీ మీకు సర్టిఫికెట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు మనకి. ఆ నెంబర్ తీసుకొని 15 రోజుల తర్వాత వెళితే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటారు. ఆ సర్టిఫికెట్ లేకపోతే నువ్వు చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యాపారం అంటే కూరగాయల వ్యాపారం కాదు, దేవునికి స్తోత్రం కలుగును కాదు. కొన్ని వ్యాపారాలు చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి? సర్టిఫికెట్లు ఉండాలి. సో ఇప్పుడు నువ్వు పుట్టావు అని అనడానికి గ్యారెంటీ ఏంటి? ఏమంటే మనిషి ఎదురుగా కనపడుతుంది కదా, చిన్న బిడ్డ, ఆడబిడ్డ, మగబిడ్డ కనపడుతున్నారు కదా, పుట్టారా లేదంటారు. ఏంటంటే అది ఎందుకు మాకు సంబంధం లేదు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేసుకున్నాపు అంటారు. అంతే కదండి. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి 5 సంవత్సరాలు వచ్చినాయి, అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసుకోమంటే ఏమడుగుతారు చెప్పండి? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకురా పోండి అంటారు. అబ్బాయిది ఆధార్ కార్డు తీసుకురండి అంటారు. ఆధార్ కార్డు రావాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు
రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డులో పిల్లవాడి పేరు ఉందా? రేషన్ కార్డులో పిల్లవాడి పేరు ఉండాలంటే ఏం కావాలి? చూసేవా ఎన్ని లింకులు ఉన్నాయో? సర్టిఫికెట్ కావాలి, రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, తర్వాత 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఓటు కార్డు కావాలి, ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. ఇన్ని కార్డులు ఉంటేనే ఈ లోకంలో మనం చెల్లుబాటు అవుతాం. లేకపోతే నీ ఎవరో నాకు తెలియదు పోమంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉండటానికి మనము జన్మించిన మనుషులమైతే పరలోక రాజ్యం చేరాలంటే ఎన్ని కార్డులు కావాలి చెప్పండి? భూమి మీద బతకడానికి ఇన్ని కార్డులు అవసరమైనవి. ఏ కార్డులు? హాస్పిటల్లో మొదటిగా మా హాస్పిటల్లో ఈడు పుట్టాడు అంటానికి ఒక కాగితం, మున్సిపాలిటీ ఆఫీసులోకి వెళ్ళి ఫలానా నెంబరు అని ఒక నెంబరు, తర్వాత సచివాలయానికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవటం, తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, చివరికి ఓటు కార్డు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని కార్డులు అండి! ఈ కార్డులలో ఏ కార్డు లేకపోయినా కానీ మానవుని మనుగడ చాలా కష్టం. అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఖచ్చితంగా పరలోకంలో ఉన్న అధికారి కూడా చెప్తున్న మాట, ఇందా మనం చదువుకున్న మాట అదే. యెహోవా ఏమంటున్నాడంట? జనుల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనులు అక్కడ జన్మించిరని వ్రాయించమని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక అధికారే జనాభా లెక్క రాయించి ఆ జనాభా లెక్కలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారిని మాత్రమే భూమి మీద పుట్టినట్టుగా వారికి ఆధారం చూపిస్తుంటే, పరలోక రాజ్యం చేరాలంటే పరలోక రాజ్యానికి అధిపతి అయినటువంటి దేవుడు కూడా మనకు ఒక కార్డు పెట్టాడు. ఆ కార్డు తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆ కార్డు ఎవరికి లేదో వారు పరలోక రాజ్యానికి ఏమాత్రం కూడా వెళ్ళలేరు. ఈ రాత్రి ఎంతమందికి ఉందండి పరలోక రాజ్యం పోయే కార్డు? ఏ కార్డులు చూపిండి మీ కార్డులు. దేవునికి స్తోత్రం కలుగును. ఉన్నాయా మీ కాడ కార్డులు? బైబిల్లో ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ చేత పట్టుకొని పోతే పరలోక రాజ్యంలో రానివ్వడు. రాణిస్తాడండి? బైబిల్ చేత పట్టుకొని ప్రభువా నేను కూడా, నా దగ్గర కూడా బైబిల్ ఉంది, నేను కూడా పరలోక రాజ్యానికి వస్తాడు, రాణిస్తాడా? లేదు లేదు. నీ దగ్గర ఒక ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి అనుకోండి, ₹1,00,00,000 తీసుకెళ్లి ప్రభువా నేను కూడా పరలోక రాజ్యంలోకి వస్తా అని చెప్పిస్తుంటే రాణిస్తాడండి? కోట్లున్నా అధికారం ఉన్నా ఏది ఉన్నా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒకే ఒక్క ఆధారం ఉన్నది. ఏముందండి? ఒకే ఒక్క ఆధారం ఉన్నది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరు వెళ్తారంట పరలోక రాజ్యానికి? చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ త్వరగా తీసి చదివేవాళ్ళు ఉంటే మంచిది, లేరా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తికి కార్డు రావాలంటే ముందు అతను పుట్టాలంట. పుట్టకుండా కార్డు ఎవరైనా ఇస్తారండి? కడుపులో అసలుకి భూమి మీద పుట్టకుండానే కడుపులో పిండ దశలో ఉన్నప్పుడే ఎవరైనా కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులో పేరు వేస్తారండి? ఏరు కదా. ఎందుకని? పుట్టేది ఆడబిడ్డో మగబిడ్డో తెలియదు, వాడు పుట్టి బతుకుతాడన్న గ్యారంటీ కూడా లేదు. అవునా? ఇంకా లోపలే గర్భములో అసలు ఇంకా గర్భం కూడా దాచకముందే పేరు రాస్తారండి. పెళ్ళవంగల్ని మాకు పిల్లవాడు పడుతుడు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు పడతారు, వాళ్ళ పేర్లు ఏం చెప్పేసి రేషన్ కార్డులు ఏమైనా రాయించుకుంటారా? పుట్టినాకే కదా. అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. అంటే జన్మించాలి. ఈ మాట యేసు ప్రభు వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నికోదేము అనే వ్యక్తితో అన్నప్పుడు, ఆ నికోదేము అనే వ్యక్తి చాలా జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు. అలాంటి వ్యక్తికి ఆ మాట ఎందుకన్నాడో అర్థం కాక
ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అయ్యా ముసలివాడనైన నేను మరలా నా తల్లి గర్భములో ప్రవేశించి పుట్టాలా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం. ఎవరంట ఆయన? ముసలి వాడంట, అనుభవం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడు. ఏమన్నాడు? అయ్యా క్రొత్తగా జన్మించాలంటే ఏందో నాకు అర్థం కాలేదు. క్రొత్తగా జన్మించాలంటే మళ్ళా నా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలంటే ప్రభు అంటున్నాడు, తల్లి గర్భములోంచి బయటికి రావడం కాదు, ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు అతడు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జన్మించాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒక వ్యక్తి జన్మించినప్పుడు, నీటి మూలముగా జన్మించడం అంటే నీళ్లలో మునిగి తిరిగి నీళ్లలో నుంచి లెగవటం. నీళ్లలో మునిగేటప్పుడు పాత జీవితం, పాపిష్టి జీవితము చనిపోతుంది. నీళ్లలోంచి తిరిగి లేచేటప్పుడు నూతన జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కాబట్టి నీళ్ళలో మునిగేటప్పుడు ఊరికి నీళ్ళలో ముంచరు. 3 సార్లు ముంచాలి, 5 సార్లు ముంచాలి, ఇది కాదు, ఒకే ఒక్కసారి ముంచేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది నాకు తెలియనప్పుడు నేను మరి గుళ్ళకి వెళుతూ నేను కూడా పూజలు చేస్తూ ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా గానీ 3 సార్లు మునుగుతాను అనమాట. ఎందుకంటే నాకు తెలియక ఒకసారి మునిగి వస్తుంటే మా నాన్న అరిశాడు, రే 3 సార్లు మునగాలరా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిరుపతి వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు 3 సార్లు మునగమన్నాడు, 3 సార్లు తలస్నానం చేయమన్నాడు. మళ్ళా శ్రీశైలం వెళ్ళా ఒకసారి. ఆడికెళ్ళి ఆ శ్రీశైలం ఆ గంగలోకి వెళ్ళి ఒకసారి మునిగి వస్తుంటే పక్కన ఉన్నాడు, ఒకసారి మునగకూడదు, 3 సార్లు మునగాలన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక ఆ విగ్రహారాధన అంతా విడిచిపెట్టి యేసుక్రీస్తుని తెలుసుకొని రక్షణ పొందడానికి కొని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గంటవారిపాలెం దగ్గర ఉన్న పెద్ద కాల దగ్గర తీసుకెళ్లి ఒకేసారి ముంచాడు. నేను అడిగా, ఏందయ్యా ఇంక 2 సార్లు ముంచవా అన్న. ఎందుకయ్యా అన్నాడు. 3 సార్లు కదా నెలలో ముంచేది అన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 3 సార్లు ముంచేది కాదు, 10 సార్లు ముంచేది కాదు, ఒకే ఒక్కసారి ముంచేది. ఎందుకంటే మనిషి ఒక్కసారి చనిపోతాడు. అంటే ఇప్పుడు నేనేమైపోయా? నువ్వు చచ్చిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ పాత జీవితం చనిపోయింది. నువ్వు పుట్టక మునిపే నీ తల్లిదండ్రులు చేసినటువంటి జన్మ పాపము, నీవు పుట్టి నీకు ఊహ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు నీవు చేసిన కర్మ పాపము, ఈ 2 పాపాలు నీలో చనిపోయాయి. కాబట్టి ఇప్పుడు నీవు ఎలా ఉన్నావంటే, తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన ఒక శిశువు ఎలాగైతే నిష్కలంకముగా ఉంటాడో, ఏ కల్మషం లేనిటువంటి శిశువు ఎలా ఉంటాడో, ఇప్పుడు నీలోకి ఏ కల్మషము కూడా లేదు. ఇప్పుడు నీవు పవిత్రుడవు, పవిత్రురాలవు, నీతిమంతుడుగా నీవు తీర్చబడ్డావు. ఇక నుంచి నీవు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అది నూతన సృష్టి అండి. అది కొత్తగా జన్మించడం అంటే. కాబట్టి అక్కడ ఎవరైతే జన్మించారో చెప్పాడు, ఎక్కడ జన్మించాలి? భూమి మీద మనకు ప్రాణం ఉండగానే మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడని, ఆయన రక్తము చిందించాడని విశ్వసించి, దేవా నా తల్లిదండ్రులు పాపం చేశారు, నేను పాపం చేశాను, జన్మ కర్మ పాపములలో నేనున్నాను, నా పాపములు నీ రక్తం చేత కడిగివేయమని పశ్చాత్తాప హృదయంతో ఆ నీళ్లలో మునిగి తిరిగి లేచినప్పుడు ఆ పేరు రాయబడుతుంది. చూసారండి ఆధార్ కార్డు ఎంత ఈజీగా వచ్చిందో. అంటే ఒక కార్డులోనే, ఈ కార్డు పేరే రక్షణ కార్డు అన్నాడు. హల్లెలూయా. ఏ కార్డు అంట? రక్షణ కార్డు. ఇక 7 కార్డులు లేవు, 10 కార్డులు లేవు. దీనికోసం హాస్పిటల్లో ఒక కాగితం, మున్సిపాలిటీ హాస్పిటల్లో ఒక కాగితము, సచివాలయంలో ఒక కాగితము, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఏ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒకే ఒక చుట్టూ. ఏం చుట్టూ అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, పాపమును విడిచి క్రీస్తు వైపు తిరగటమే మార్గము. అదే రక్షణ కార్డు.
ఈ రక్షణ ఎవరైతే పొందుతారో వారు అక్కడ ప్రవేశిస్తారు. ఏమండి, యేసుక్రీస్తును నమ్ముకుంటేనే రక్షణ, ఇక వేరే నామంలో రక్షణ లేదా అంటే బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవమునందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమా స్వరూపి అయి ఉన్నాడంట. దేవుడు లోకములో అందరిని ప్రేమించాడా? కొందరిని ప్రేమించాడా? ఒక జాతినే ప్రేమించాడా? ఒక కులాన్నే ప్రేమించాడా? ఒక మతాన్నే ప్రేమించాడా? ఆయన దగ్గర ఏ భేదము లేదండి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమను రుజువుపరచడానికి సూర్యుని వెలుగు అందరి మీదకి వస్తుందా? కొంతమందికి మందికి వస్తుందా? నల్ల జాతుల మీదకి, తెల్ల జాతుల మీదకి, ఏ కులమైనా ఏ మతమైనా సూర్యుని కాంతి వస్తుందా రాలేదండి? అంటే దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడనే గుర్తుకి ఆయన తన సూర్యుని కాంతి అందరి మీద ప్రకాశింపజేస్తున్నాడు. అలాగే గాలి వీస్తుంది కదండి, మంచి వాళ్ళకి గాలి వీస్తుందా? చెడ్డ వాళ్ళకి కూడా వీస్తుందా? భారతదేశానికి మాత్రమే వీస్తుందా? అన్ని దేశాలకి వీస్తుందా? ఏ కుల మత భేదాలు లేకుండా గాలి అందరికీ అందిస్తున్నాడు దేవుడు. ఆ గాలి పీల్చుకోకపోతే ఎన్ని నిమిషాలు బతుకుతారండి? 1 నిమిషం. కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 2-3 నిమిషాలు. ఆ తర్వాత పీల్చుకోవడానికి ముక్కులు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు తాను లోకాన్ని ప్రేమించినట్టుగా ఆధారంగా సూర్యుని చూపిస్తున్నాడు, గాలిని చూపిస్తున్నాడు, వర్షాన్ని చూపిస్తున్నాడు. వర్షము కూడా అందరికీ అనుగ్రహిస్తున్నాడా? కొంతమందికి ఇస్తున్నాడా? వెల్లటూరులో ఉన్న చాలా మంచోళ్ళు కాబట్టి వెల్లటూరు మీద మాత్రమే వర్షం పడాలి, పేర్లపాడులు మంచోళ్ళు కాదు, ఆడ వర్షమే పడకూడదని చెప్పేసి దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడండి? పేర్లపాడు మీద ఎలాంటి వర్షం పడుతుందో వెల్లటూరులో అదే వర్షం పడుతుంది. అంటే ఆయన ప్రేమ అందరి ఎడల సమానంగానే ఉన్నది. అయితే ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఇంకా ఏమి ఆధారం చూపించాలనుకున్నాడంటే, లోకమంతా కూడా పాపములో ఉన్నది, లోకమంతా కూడా చీకటిలో ఉన్నది, లోకమంతా కూడా శాపములో ఉన్నది, లోకమంతా కూడా నరక శిక్షకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నది. లోకములో ఉన్న వారిని రక్షించాలి కాబట్టి ఇంకా ఏం చేయాలి వారికి అని చెప్పేసి నేను ఆలోచన చేసి ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఒక దేశం కోసం రాలేదు, ఒక జాతి కోసం రాలేదు, ఒక మతం కోసం రాలేదు, ఒక కులం కోసం రాలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చెప్పలకొండ గిటికి వస్తారే. హల్లెలూయా. అందరి కోసం వచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వారిని లోకానికి ఎందుకు పంపి? పాపం అడ్డుగా ఉన్నది. ఆ పాపం కడిగి వేయబడాలంటే పాపము లేని ఒక పరిశుద్ధుడి యొక్క రక్తం అవసరమై ఉన్నది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే అండి, నేను ప్రభువుని తెలుసుకోకముందు మా అక్క మా బావగారు ఇంట్లోకి వస్తుంటే ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి తిప్పుతా ఉండేవారు. ఏ నీళ్ళండి? ఎర్ర నీళ్లు. నేను అడిగామని దేనికి ఏం చెప్పేసి అంటే, వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు అందరి కళ్ళు పడ్డాయి కదా, ఆ దిష్టి తగలకుండా ఆ దోషం తగలకుండా ఏం చేస్తున్నారంట, ఒక దంపతుల యొక్క నరదృష్టే కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేయగలిగిన శక్తివంతమైన రక్తం అది. హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. రక్తము పాపమును కడిగి వేయగలిగిన శక్తివంతమైన రక్తము. ఆ రక్తాన్ని చిందించి సర్వలోక మానవ పాప పరిహారం కొరకై
కాబట్టి ఆ పరిశుద్ధుడైన వాడు అనగా సర్వాధికారి అయిన దేవుని కుమారుడే ఈ లోకానికి దిగి వచ్చి రక్తం చిందిస్తేనే మానవాళికి పాప పరిహారం కలుగుతుందని సకల వేద గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. సకల వేద గ్రంథాల సాక్షిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. శిరము మీద ముళ్ళ సాక్షిగా, మీద ముళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా,